ఏంటంటే నన్ను చూసి కుర్రోడు చాలా సైలెంట్ అనుకుంటున్నారు కదా. పొరపాటండి, అసలు తప్పు నాది కాదండి, మా గోదావరి గాలిది. ఆ గాలి ఒంటి మీద ఒక్కసారి వచ్చింది అనుకోండి, నోరు గిర్రం తిరిగద్ది. అసలు దేవుడు మా గోదావరి వాళ్ళకి 2 వరాలు ఇచ్చాడండి. ఒకటి, కడుపు నిండా తినడం. రెండోది, తిన్నది అరిగేంత వరకు మాట్లాడుకోవడం. మీరు మర్యాదగా బాబు టీ తాగుతావా అని పిలుస్తారు. మేమేం చేస్తాం, టీతో పాటు మా కబుర్లు, ఊరోళ్ళ కబుర్లు అన్నీ ఊదరగొడేస్తాం. ఆఖరికి అంతే అంటారా, ఎందుకు మీరెందుకు వచ్చారు అని అడుగుతాం. అదే మా స్టైల్. అసలు మీకు ఇంకో గొప్ప విషయం చెప్పనా, మా ఊళ్ళో టీవీ 9లు, ఎన్టీవీలు, ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ దండగండే. మా పక్కీదిలో అత్త, దాని చేతిలో 2 వాట్సాప్ గ్రూపులు అంతే. మీరు ఇంట్లో తుమ్మినా సరే ఊరి చివరన సూపరావు కొడుక్కి జలుబు అంట కదా, కాదే కోవిడ్ అంట అని డిస్కషన్లు మొదలైపోతాయి. మీకు విషయం చెప్తాను. మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఆఫర్లో ఓ షర్ట్ బాగుందని కొనుక్కుని వేసుకుని బయటికి వెళ్తే సాయంత్రానికి మా ఇంటి దగ్గర ఏంటి కోడికి సంబంధం వచ్చిందంట కదా, కట్నం గట్టిగానే లాగేసి ఉంటారా అని 4 గోళ్ళకి వినిపించేలా డిస్కషన్లు మొదలైపోయి టామ్లు జరిగిపోయినాయి. అరే అసలు షాపింగ్ మాల్లో ఆఫర్లో ఈ షర్ట్ కొన్నానన్న గ్యాప్ కూడా ఇవ్వరండి చెప్పడానికి. మరి ఏం చేయమంటారు? ఇంక మా తిండి గురించి చెప్పేది ఏముందండి, చాలా స్పెషల్. అసలు పళ్ళెల్లో చేపల పులుసు పడగానే అమ్మా నేను ఈరోజు డైటింగ్లో ఉన్నాను అని చెప్పినప్పుడు మా అమ్మ ఒక లుక్ ఇస్తుందండి. ఆ లుక్కే 5 కేజీలు బరువు పెరిగిపోతామండి బాబు. పోనీ ఇంకొక ముక్క వేసుకో అని అడుగుద్దా? వేసుకోకపోతే నా తిండి వంట పట్టట్లేదా, నేను వంట సరిగ్గా చేయలేదా అని ఫేస్ పెడుతుందండి. తినక సత్తామా? మరి ప్రేమలు అంటారా, మాకు ఐ లవ్ యూలు, ఐ మిస్ యూలు అవన్నీ మా డిక్షనరీలో లేవనుకుంటండి. ఏమండే తిన్నారా దగ్గర స్టార్ట్ అవుద్దండి. ఇంటికి వెళ్ళాక ఒక మెసేజ్ చేయండి, దగ్గర పెరిగిపోద్దండి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దగ్గర ఫిక్స్ అయిపోద్దండి. ఈ మధ్యలో వచ్చినవన్నీ సినిమా కబుర్లండి, వాళ్ళే కనిపెట్టారు. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, లైఫ్లో ఒక్కసారైనా గోదావరి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి చూడండి. ఆడు మిమ్మల్ని నమ్మించిన జోకులు చెప్పడు, ఆడి జీవితాన్ని చెప్తాడు. కానీ ఓ చిన్న షరతు, టీ ఖర్చులు మాత్రం మీవేనండి, ఎందుకంటే కబుర్లు మావి, ఖర్చులు మీవి. ఉంటానండి.